నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతు కానీ టీజీ ఏపీ కానీ అందరికీ నమస్కారం పేరు పేరున. ఇవాళ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ముందుగా అయితే. ఎందుకంటే అందరూ శివరాత్రి రోజు దేవుని గుళ్ళకి వెళ్ళి శివుని దర్శనం చేసుకొని రైతులు అందరూ బాగుండాలి, పంట మంచిగా పండాలని కోరుకుంటూ అందరికీ శివరాత్రి మళ్ళా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అయితే వీడియో లోపలికి వెళ్ళిపోయే ముందు కొత్త వాళ్ళకు రైతు భరోసా మీద మనకు అప్డేట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. కొత్త వాళ్ళకు రాని వారు కూడా ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఇవ్వాలి, ఎలా అయితే మీకు డబ్బులు బ్యాంక్ ఖాతాలో పడతాయనే విధంగా మీకు ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ మీకు అర్థమవుతుంది. డబ్బులు కొందరు వరకు ఇప్పటికైతే 3 ఎకరాల వరకు ఉన్న వారికి కూడా రైతు భరోసా పడ్డది. అందులో కొందరికి పడ్డాయి, కొందరికి పడలే, కొందరికైతే కొన్నే పడ్డాయి, కొందరికి పూర్తిగా పడ్డాయి. ఆ కొందరికి పడ్డ వాళ్ళు ఏం చేయను వాళ్ళకు కూడా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా లాస్ట్ చూసి వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి, గంట మీద గట్టి కొట్టురి. ఎందుకంటే మీకు వీడియో లోపలికి వెళ్ళి అప్డేట్ చూద్దాము. చూసే ముందు మరి సరైన దోస్తులు లాస్ట్లో మళ్ళీ కలిసి మంచి మంచి ముచ్చట్లు చెప్తా. ఈ వీడియో మాత్రం అందరికీ ఉపయోగపడే వీడియో, ఖచ్చితంగా చూడరి. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు ఛానల్. తేదీ 1/3/2025. కొత్త వాళ్ళకు రైతు భరోసా ఇలా అప్లై చేసుకోండి. మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అప్డేట్ ఇది. ఖచ్చితంగా మనం ఈ వీడియో లాస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎట్లా అప్లై చేసుకోవాలి. కొత్త వాళ్ళకు కూడా మంచిర్యాల మార్చి 31 రైతు భరోసా నిధులను రైతు ఖాతాల్లోకి జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మంచిర్యాలలో జరిగిన పట్టభద్రత ఆత్మీయ సమావేశ సభ వేదిక సీఎం ఈ ప్రకటన చేశారు. రాష్ట్రంలో 3 ఎకరాల భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఇప్పటికే జమ చేసిన సంగతి తెలిసిందే. 1/12/30 కోట్లను ప్రభుత్వం రైతు భరోసా అకౌంట్లోకి వేసింది. 1,02,30,00,000 వేసింది. మరి తర్వాత మిగతా వాళ్ళకు కూడా ఎన్ని పడితే దాని తర్వాత మీకు వీడియో రాసే మీకు అర్థమవుతుంది. మరి కొత్త వాళ్ళకు కూడా పడతాయట. మరి ఏదో అప్లై చేసుకున్న చూడరు మీరే. దీంతో ఇప్పటి వరకు మొత్తం 44,082 కోట్ల లక్షల మంది రైతులకు 3,482 కోట్ల రైతు భరోసా నిధులను అందజేశారు. జనవరి 26న హైలైట్ ప్రాజెక్ట్ కింద ప్రతి మండలంలో ఒక గ్రామానికి 5,68,098 కోట్ల రైతు భరోసా నిధులను చేసిన ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం ఉన్న 17 లక్షల మంది రైతు ఖాతాల్లోకి 9,29 లక్షల ఎకరాల భూమి ఉన్న 55,754 కోట్లు జమ చేశారు. మిగతాయి మరి ఎట్లా జమ చేస్తారో మిగతాయి కూడా మనకు రావాలి. కొన్ని కోట్లు 3 ఎకరాల వరకు జమ చేసింది, మిగతా వారికి జమ కాలేదు. అదేవిధంగా కొంతమందికి కూడా అవగాహన ఉన్నాయి. అర్హులైన వారికి రైతు భరోసా ఖచ్చితంగా. రైతు భరోసా కోసం రైతులు ఎంతగానో చూస్తున్నారు మనకు తెలిసింది. అయితే ప్రభుత్వం అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు విడుదల చేసింది. కానీ కొందరు తమకు డబ్బులు రాలేదని వెల్లడిస్తున్నారు. మరికొందరు తక్కువ డబ్బులే జమ అయ్యాయని చెబుతున్నారు. అయితే బ్యాంకు ఖాతాలో సంబంధించిన రుణం ఎన్ఆర్ఐతో కన్నా పాస్బుక్ ఎక్కువ ఉన్న భూమికి డబ్బులు పడడం లేదని అధికారులు చెబుతున్నారు. అన్ని అర్హతలు ఉండి డబ్బులు రాకపోతే రైతులకు సంబంధించిన ఈవోలను సంబంధించాలి. ఈ విషయాన్ని తెలియగానే ఫిర్యాదు చేయాలి. వాళ్ళు ప్రభుత్వానికి సమస్యలను వివరిస్తారు. ఆ తర్వాత మీకు అర్హత ఉన్నట్లు రుజువైతే మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు ఖచ్చితంగా. మరి ఉన్నట్లయితే అన్ని అర్హులు అయితేనే కదా మీకు డబ్బులు వేస్తారు. అర్హులు అయితే అనర్హులకి వేయకరి. చెట్టులకు పుట్టలకు గుట్టలకు ఉన్న వారికి అయితే వేయరు కదా, అర్హులే కదా అందరు. ఇప్పుడు ఎవరైతే రైతులు పంట పండిస్తున్నారో అంతా అర్హులే కదా. అర్హులే వాళ్ళకు డబ్బులు ఖచ్చితంగా పడాలి. ఎడ్లు అయిపోతాయి. 2 ఎకరాల వరకు ఉన్న రైతులకు ఫిబ్రవరి 10న 1,323 లక్షల మందికి, ఫిబ్రవరి 12న రికార్డులు అప్డేట్ చేసిన 56,000 మంది రైతులకు 38.34 కోట్లతో కలిపి మొత్తం 1,30,30 కోట్లకు నిధులు జమ చేశారు. అదే రోజున 3 ఎకరాల వరకు ఉన్న 9,56 లక్షల మంది రైతు ఖాతాల్లో జమ చేసిన 20 లక్షల ఎకరాలకు 1,230.98 కోట్ల నిధులను డైరెక్ట్ జేబీఎస్ స్ట్రక్చర్స్ ద్వారా రైతు ఖాతాల్లోకి వేశారు. దీంతో ఇప్పటి వరకు 44.82 లక్షల మంది రైతు ఖాతాలోకి చెందిన 58.13 లక్షల ఎకరాలకు రైతు భరోసా కింద 3,00,00,000
3,487 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 31 మిగతా రైతులకు కూడా చూసారా దోస్తులో, కొందరికైతే రైతు భరోసా పడ్డది, కొందరికి పడలేదు. పడని వారు ఎలా అప్లై చేసుకోవాలంటే ఎన్ఆర్ఓ ప్రభుత్వం అధికారి దారికి వెళ్ళి, రైతు వేదిక అధికారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ చేసి పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా తీసుకొని పోయి మీకు డైరెక్ట్ అప్లికేషన్ పెట్టుకుంటే మీకు రైతు ఖాతాలోకి రైతు భరోసా జమ అవుతుంది. అదేవిధంగా కొందరికి పడని వారు ఏం చేయాలంటే ఇదే చేయండి. పడ్డని వారు సగం పడి వాళ్ళు కూడా కంప్లైంట్ రైతు అధికారిని ఖచ్చితంగా కలిసి మీకు ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసుకొని బ్యాంక్ ద్వారా లింక్ ఖచ్చితంగా వేసుకోర్రి. అవి లేకున్నా కానీ పట్టా పాస్బుక్ మీకు అప్డేట్ ఉందా లేదా అనేది అన్నీ బరాబర్ చెక్ చేసుకొని రైతు వేదిక దగ్గరికి వెళ్ళి మీకు రైతు అధికారిని డైరెక్ట్ కలిసి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు రైతు భరోసా అనేది పూర్తి అవుతుంది. తర్వాత దోస్తులో మరి అందరు శివరాత్రి పండుగ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూ, అందరు రైతులకు బాగా పండి అందరు బాగుండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా జై జవాన్, జై కిసాన్, జై భారత్ భూమి. ఇలా పండుగ ఉంది, నేను కూడా కూడుకోవాలి కాబట్టి వీడియో తొందరగా మాట్లాడుతున్నా. దయచేసి అర్థం చేసుకొని నా వీడియోలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి. సరైన దోస్తులో మరి